నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన తనను షాక్ కి గురి చేసింది. తీవ్రమైన బాధలో ఉన్నట్టుగా కూడా ఎక్స్ లో పోస్ట్ చేశారు ఆయన. ఇది మాటల్లో చెప్పలేని హృదయ విదారకర ఘటన అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు సానుభూతి ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. సహాయక చర్యలపై ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిందని కూడా తెలిపారు. సంబంధిత మంత్రులు అధికారులతో టచ్ లో ఉన్నట్టుగా వెల్లడించారు. అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం గురించి తెలిసి తీవ్రంగా కలత చెందానన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇది హృదయ విదారకర ఘటన, దీనిపై మాటలు రావట్లేదు అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ క్లిష్ట సమయంలో దేశం బాధితులకు తోడుగా నిలుస్తుందన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన తనను షాక్ కి గురి చేసింది. తీవ్రమైన బాధలో ఉన్నట్టుగా కూడా ఎక్స్ లో పోస్ట్ చేశారు ఆయన. ఇది మాటల్లో చెప్పలేని హృదయ విదారకర ఘటన అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు సానుభూతి ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. సహాయక చర్యలపై ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిందని కూడా తెలిపారు. సంబంధిత మంత్రులు అధికారులతో టచ్ లో ఉన్నట్టుగా వెల్లడించారు. అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం గురించి తెలిసి తీవ్రంగా కలత చెందానన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇది హృదయ విదారకర ఘటన, దీనిపై మాటలు రావట్లేదు అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ క్లిష్ట సమయంలో దేశం బాధితులకు తోడుగా నిలుస్తుందన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.